వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధపరచు వారి కొరకు ప్రార్థన చేయుడి. మరొకసారి దేవుడు తన వాగ్దానంతో పాటు మనకి ఇస్తున్న ఆజ్ఞలు, హెచ్చరికలను మనం ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యంలో నుండి మనం గ్రహించాలి. క్రైస్తవ జీవితం మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే దేవుడిస్తున్న ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించే వారంగా, మన దైనందిక జీవితాల్లో వాటిని నెరవేర్చే వారంగా ఉండాలి. అలా ఉండటానికి 4 సత్య ప్రమాణాలను ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మొట్టమొదటిది కింగ్డమ్ ప్రిన్సిపల్. అది రాజ్య నియమమును గురించి మనకు చెప్పే ఒక అద్భుతమైన మాట. ఈ లోకం మనల్ని ప్రతీకారం తీర్చుకోమని చెప్తుంది, కానీ రాజ్య నియమం మనల్ని ప్రేమించమని చెప్తా ఉంది, దీవించమని చెప్తా ఉంది. అందుకే లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనంలో శపించు వారిని దీవించుడి అన్న మాటను మనం జాగ్రత్తగా గ్రహిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో కూడా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న దేవునికి కుమారులు అవ్వాలి అనంటే మనల్ని శపిస్తున్న వారిని మనం దీవించాలి, మనల్ని బాధపరచు వారిని వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇది రాజ్య నియమం. లోక నియమం మనల్ని మీ శత్రువుల్ని ద్వేషించండి, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి అని చెప్తుంది. కానీ రాజ్య నియమం శపించు వారిని దీవించండి అని చెప్తా ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కైండ్నెస్ కమాండెడ్, దయ ఆజ్ఞాపించబడింది. 2 ఆజ్ఞలు మనం ఆ వచనంలో చూడవచ్చు. ఒకటి దీవించుడి, రెండోది ప్రార్థన చేయుడి. ఇదేదో సలహాలు కాదు, వారిని శపించు వారిని సలహాతో దేవుడు చెప్పట్లేదు, కానీ ఆజ్ఞాపూర్వకంగా దేవుని ఆజ్ఞ మనకి ఏమని ఇవ్వబడింది అనంటే వారిని దీవించాలి, వారి కొరకు ప్రార్థించాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడి కానీ శపింపవద్దు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మనము దయ చూపే వారంగా ఎలా ఉండగలం అనంటే మనల్ని కీడు చేసిన వారికి మేలు చేసే యేసోపు వలె మనం ఉండాలి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నీలింగ్ ఇన్ ప్రేయర్, మోకాళ్ళ పైన ప్రార్థన. అందుకే మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్న మాట. ప్రార్థన అనేది కోపంతో కాకుండా సంతోషముతో, దీవెనతో, ఆనందంతో చేసే ఒక ప్రక్రియ అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మనము మన శత్రువుల కోసం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలు, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి అవకాశం ఉంది. ఏబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు స్నేహితులు ఆశీర్వదించబడ్డారు, ఏబు 2 అంతలుగా ఆశీర్వదించబడ్డాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీపింగ్ ఏ ప్యూర్ హార్ట్, పరిశుద్ధ హృదయాన్ని కాపాడుకొనటం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో మనం దీవించకుండా, ప్రార్థించకుండా ఉంటే మన హృదయము విషతుల్యం అవుతుంది. కాబట్టి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దీవించినప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. బాధపరచు వారి కొరకు ప్రార్థించినప్పుడు మన హృదయము అమోఘంగా ఉంటుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి శపించు వారిని దీవించులాగన మమ్మల్ని బాధపరచు వారిని మేము వారి కొరకు ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని ఆయత్తపరచుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.